హాయ్ అండి. ప్రైజ్ ద లార్డ్. వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కొన్ని దినాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు వీడియో చేయటానికి. కావాలంటే మీరు చూడండి. టైం నైటు 12:26 అవుతుంది. కావాలంటే మీకు డిస్‌ప్లే కూడా చూపిస్తాను చూడండి. ఎందుకనంటే, క్రిస్మస్ జరుపుకుంటున్న మనము ఏ విధంగా క్రిస్మస్ జరుపుకుంటున్నాం అనేది దేవుడు తెలియపరచడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడండి. ఈ టైటిల్ పెడతానికి కూడా కారణం ఏంటంటే, క్రీస్తు లేని క్రిస్మస్, దేవుని లేని క్రిస్మస్. ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఆడంబరాలు చేసుకుంటున్నారు, ఆనందాలు చేసుకుంటున్నారు, సంతోషాలు, బట్టలు కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు. కానీ దాంట్లో క్రీస్తు లేడు. ఇది మీకు చెప్పాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఏంటంటే, హైదరాబాద్ అనే ప్రాంతంలో ఒక పెద్ద మందిరం ఉందంట. ఎన్నో సంవత్సరాలు కలిగిన మందిరం. ఆ మందిరంలోనికి ఇలాంటి క్రిస్మస్ రోజున ఒక మంచి సభ ఏర్పాటు చేసి ఒక దైవ సేవకుడిని అక్కడికి పిలిపించారంట. ఎప్పుడైతే పిలిపించారో అతన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ చర్చి యొక్క సంఘ పెద్ద, అంటే ఆ చర్చికున్న ఒక అయ్యగారి తర్వాత ఒక విశ్వాసులోని పెద్ద అతన్ని, ఆ దైవ సేవకుని తీసుకువెళ్ళి ఆ మందిరాన్ని చూపిస్తూ ఇలాగ అంటున్నాడంట, అయ్యా ఈ మందిరం యొక్క చరిత్ర చాలా గొప్పది. ఈ మందిరంలో తయారు చేయబడినది ప్రతి కూడా చాలా విలువైనది, ప్రతిదీ కూడా చాలా గొప్పది అని చెబుతూ, ఇదిగో ఈ తలుపులు పలానా దేశం నుండి తీసుకొచ్చినవి, ఇదిగో ఇక్కడున్న ప్రతి ఈ వస్తువు, లేకపోతే ఇక్కడున్న ఈ సౌండ్ సిస్టమ్, ఇదిగో కనపడుతున్న ఈ లైటింగ్, ఇవన్నీ కూడా అనేక దేశాల నుండి కొనుక్కొని వచ్చామయ్యా అని చూపిస్తూ ఆ ప్రాచీనమైన ఆ యొక్క మందిరంలో ఉన్న విలువైనవి చూపిస్తూ వస్తూ ఉన్నాడంట. అయితే ఈ లోపల ఆ దైవ సేవకుడు అన్ని చూస్తూ నడిపిస్తున్నప్పుడు ఒక మూలన క్రీస్తుని యొక్క ఈ క్రిస్మస్ అన్నప్పుడు మనం పెడుతూ ఉంటాం కదా, పశువుల పాక ఇవన్నీ కూడా పెడతాం కదా, దానికి సంబంధించిన కొన్ని వస్తువులు, కొన్ని బొమ్మలు అక్కడ కనపడుతున్నప్పుడు ఆ దైవ సేవకుడు ఆ బొమ్మల వైపు చూస్తూ అంటున్నాడంట, అయ్యా అన్నీ ఉన్నాయి, పశువుల పాక ఉన్నాయి, గొర్రెల కాపర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ దాంట్లో క్రీస్తు బొమ్మ లేదేంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా ఇది ఎన్నో రోజుల క్రిందట, చాలా రోజులు అయిపోయింది కూడా, ఇది పాతదైపోయి ఆ క్రీస్తు లేని ఆ బొమ్మ లేకపోవడం కూడా గమనించాం, కానీ దాన్ని మేము అంతగా పట్టించుకోలేదు. ఆ యొక్క క్రీస్తు బొమ్మ అక్కడ లేదని తెలిసినప్పుడు కూడా మా పాస్టర్ గారు కానీ ఎవరు కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు అన్నాడంట. గమనించారా? ఆ యొక్క పాస్టర్ గారు చాలా బాధపడ్డాడు. ఈరోజు కూడా చాలా మంది చేస్తున్నది ఇదే. ఈ లోకంలో ఈ సంతోషం రావటానికి గల కారణమైన వ్యక్తిని మనం మర్చిపోతున్నాం. ఈ లోకంలో ఈ సంతోషం తీసుకొచ్చిన వ్యక్తిని మనం మర్చిపోయి, ఆ సంతోషకరమైనది తీసుకొచ్చిన యొక్క యేసుప్రభువారిని మర్చిపోయి మన ఆడంబరాలు మనం చేసుకుంటున్నాం. చర్చికి లైట్లు పెట్టుకున్నాం, చర్చికి రంగులు వేసుకున్నాం, చర్చికి మనకు నూతన వస్త్రాలు ధరించుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. కానీ ఆ యొక్క తీసుకొచ్చిన ఆ యొక్క దాన్ని మనం మర్చిపోతున్నాం. చూసుకున్నట్లయితే యెషయా 29:12 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. మనం గమనించుకున్నట్లయితే చూడండి, యెషయా 29:13 అంటున్నాడు, ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, గాని తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనుచున్నవి. ఇక్కడ స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు ఏంటి అని అంటే, ఈ ప్రజలు కేవలం నోటి మాటతోనే నా యొద్దకు వచ్చుచున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది వచ్చి చెప్తున్నారు, అయ్యో దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు నాకు ఆ కార్యం చేశాడు, అందుకే దేవుని మందిరంలోనికి నేను ఒక బస్తా బియ్యం వేయాలనుకుంటున్నాను, లేకపోతే సరుకులు ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఈ లైట్కి నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ మందిరానికి రంగులు నేను స్పాన్సర్ చేయాలని అనుకుంటున్నానని చాలా మంది చెప్తున్నారు.
ఒకళ్ళని మించి ఆ మందిరం కనపడుతున్న గొప్ప దానికంటే మా మందిరమే గొప్పగా కనపడాలి. ఆ మందిరం మీద వెలుగుతున్న లైట్ల కంటే మా మందిరం మీద లైట్లు ఎక్కువ కనపడాలి. అక్కడ ఆ మందిరం ఎదుట పెట్టిన స్టార్ కంటే మా మందిరం ఎదుట పెద్ద స్టార్ పెట్టాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బైబిల్‌లో రాయబడింది ఏంటంటే, యెషయా గ్రంథం 29:13 అంటున్నాడు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏంటి అనంటే, ఈ ప్రజలు నోటి మాటతోనే నా యొద్దకు వచ్చుచున్నారు. కేవలం నోటి మాటతోనే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ క్రిస్మస్ వస్తే చాలా మంది కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. దేవుడికి నేను ఇది చేశాను, దేవుడికి నన్ను అది చేశాను, దేవుని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, దేవుని నేను ఎక్కువగా గణపరుస్తున్నానని నోటి మాటతో గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అని అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరంగా ఉంది. ఈ వీడియో చేయడానికి గల కారణం, దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే, యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు యేసుప్రభువారు తల్లి తన ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు కొడుతుంటే ఎవరు కూడా లోపలికి రావటానికి ఆహ్వానించలేదు. ఆ ప్రజలకి రక్షణ ఇవ్వాలని యేసుప్రభువారు వచ్చినప్పుడు, ఆ ప్రజల పాపముల నుంచి విడిపించాలని యేసుప్రభువారు వచ్చినప్పుడు, దేవుని యొక్క రాజ్యమునికి కొనిపోవాలని యేసుప్రభువారు వచ్చినప్పుడు ఎవరు కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే సిలువను చూసి చాలా మంది అతిశయిస్తున్నారు, కానీ ఆ సిలువ వెనకాలన్న శ్రమ దేనికి పడ్డాడు అనేది దాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. అక్కడ కూడా మందిరంలో చూసుకున్నట్లయితే ఆయన ఆ మందిరంలో ఉన్న గొప్పవన్నీ కూడా దైవ సేవకుడు చూపిస్తున్నాడు, కానీ ఆ మందిరంలో ఉన్న గొప్ప గొప్ప పనిముట్లన్నీ చూపిస్తున్నాడు, కానీ ఆ మందిరంలో ఉన్న క్రీస్తు యొక్క ఆ బొమ్మలు లేకపోవడం ఎవరు గమనించలేకపోతున్నారు. ఈరోజు కూడా నీవు నీ జీవితంలో చేసిన కార్యాలు బోలెడని చెప్తున్నావు, కానీ నీ జీవితంలో చేసిన మేళ్ళు కొరకై, డంబాల కొరకై చాలా చెప్తున్నావు, కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా అంటున్నాడు, ప్రభు ఇలాగ సెలవిచ్చినాడు ఏంటంటే, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చి ఉన్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కేవలం ఈ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. చాలా మంది చెప్పుకుంటారు, పోయిన సంవత్సరం నేనే మందిరానికి లైట్లు వేసానయ్యా, గొప్పలు చెప్పుకోవడానికే. కానీ నీ హృదయం రక్షించబడిందా? ఒకసారి ఆ సిలువ దర్శనం మనం గమనించినట్లయితే, ఆయన ఈపు దున్నబడింది కదా, ఆయన చేతుల్లో గాయాలైనవి కదా, ఆయన కాళ్ళలో గాయాలైనవి కదా. ఎందుకు ఆయన వచ్చాడు? ఆయన ధనవంతుడై ఉండంట ఈ లోకంలో దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను ధనవంతుడిగా చేయటానికంట. నిజంగా దేవుడు ఈ వీడియో ద్వారా అనేకులతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అనేకుల్ని దేవుని వైపు సమయం ఇంకా లేదు. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇరిమియా 6:10 అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడంటే, విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఈరోజు చూసుకున్నట్లయితే దేవుని మాటలు ప్రక్కన పెట్టి, దేవుడు కోరుకుంటుంది పక్కన పెట్టి, దేవుడు ఏమైతే అడుగుచున్నాడో దాన్ని పక్కన పెట్టి వీళ్ళకి నచ్చినట్లుగా జీవించుకుంటున్నారు, వీళ్ళకి నచ్చినట్లుగా నడుస్తున్నారు, వీళ్ళకి నచ్చినట్లుగా ఆడంబరాలు చేసుకుంటున్నారు. దేవుడు ఏమైతే అడుగుచున్నాడో దాన్ని విడిచిపెట్టేసి, దేవుడు ఏమైతే కోరుకున్నాడో దాన్ని విడిచిపెట్టేసి కేవలం దీని వైపు పరుగులెడుతూ ఉన్నారు. అందుకే అక్కడ అంటున్నాడు, విందురుని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకున్నారు గనుక వినలేకపోయారు. ఈరోజు వాక్యానికి ఎక్కువ మనసులు ఇవ్వట్లే, డ్యాన్సులు వేయటానికి, పేజీలు కట్టుకోవడానికి, కొత్త బట్టలు ధరించడానికి, లేకపోతే ఆడంబరాలు చేసుకోవడానికి, భోజనాలు వండుకోవటానికి. పలానా క్రిస్మస్ వచ్చిందంటే ఆ మందిరం దగ్గర అసలు పెద్ద టెంట్లు వేస్తారు. ఇవి చెప్పుకోవటానికి ఆయాసపడుతూ, అయ్యో నా హృదయం నశించిపోతుందే, బల్లారాధన ఎప్పుడు తీసుకుంటా, బాప్తీసం ఎప్పుడు తీసుకుంటావా అంటయ్యా, ఇంకా టైం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా, ఇప్పుడేం వచ్చిందిలే, ఆలస్యం చేస్తున్నారు. దేవుడు వచ్చింది దేనికోసం? నిన్ను రక్షించడానికే కదా, నిన్ను కాపాడుతానికే కదా, నిన్ను ఆయన వైపు తిరగటానికే కదా. దాన్ని విడిచిపెట్టేసి, ఆ రక్షణ జీవితాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఏదేదో చేస్తే దేవుడు వాటి అందు సంతోషిస్తాడా?
నువ్వు ఏదేదో చేస్తే, ఏదేదో ఆయన ముందు కనపరుస్తే ఆయన ఎందుకు సంతోషిస్తాడా? అక్కడ స్పష్టంగా రాయబడింది. దేవుని ఏ విషయంలో సంతోషిస్తాడు అనంటే లూకా సువార్తమానం 17:7 అక్కడ రాయబడింది కదా! అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగిద్దంట. ఈరోజు నీవు ఎన్ని ఆడంబరాలు చేసినా, ఎంత చేసినా కేవలం నీకు మాత్రమే సంతోషం అది. నీకు మాత్రమే ఆనందం అది. కానీ నీవు ఎప్పుడైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి క్రిస్మస్ చేసుకుంటావో, ఎప్పుడైతే సొంత రక్షకునిగా ఆయన అంగీకరించి దేవునియందు భయభక్తులు కలిగి క్రిస్మస్ చేస్తావో, అప్పుడు నీకు ఆనందము, ఆ దేవునికి కూడా ఆనందము. అది వదిలిపెట్టేసి ఈరోజు నిజంగా చెప్పండి, ఎంతమంది మారు మనసు కలిగి క్రిస్మస్ చేసుకుంటున్నారు? క్రిస్మస్‌లోని మొదటి అక్షరం మనం గమనించినట్లయితే సి కాల్. సిఏఎల్ఎల్ కాల్ మొదటి అక్షరము అక్కడ రాయబడింది ఏంటంటే సిఏఎల్ఎల్ కాల్ అంటే పిలుచుట పిలువబడుట అంట. మొదటి దశలోని పత్రిక 2:11 అక్కడ ఉంది కదా, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వాడిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచున్నాము. అక్కడ స్పష్టంగా రాయబడింది. అసలు యేసు ప్రభువు ఎందుకు వచ్చాడో అక్కడ స్పష్టంగా రాయబడింది. ఎందుకనంటే తన రాజ్యమునకును మహిమనకును మిమ్ములు పిలుచుచున్న దేవునికి. ఈ దేహము కొంతకాలమే ఉండేది. ఈ దేహం యొక్క రుచులు కొంతకాలమే ఉండేది. ఈ దేహం యొక్క ఆనందాలు కొంతకాలమే ఉండేది. ఈ దేహం కోరుకునే ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా కొంతకాలమే ఉండేది. కానీ దీని తర్వాత ఒక రాజ్యం అనేది ఉందే. ఈ లోకమంతా కూడా నశించిపోతున్నారే. ఈరోజు బయటికి వెళ్తే వచ్చే ఇంటికి వస్తానన్న నమ్మిక లేదే. కాబట్టి ఆలోచన చేయండి. నిజంగా దేవుడు పదే పదే నన్ను ప్రేరేపిస్తున్నాడు చెప్పాలని. మంచి వార్తలు షేర్ చేయటం ఎవరికి ఇష్టం ఉండదు. అక్కడ అదే అంటున్నాడు, ఏంటంటే విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఇరిమియా భక్తుడు అసలు ఎవరితో మాట్లాడాలి? ఎవరు వింటున్నారు? అక్కడ చూసుకున్నట్లు విందురని నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి సాక్ష్యం ఇచ్చాను? వారు వినుటకు తమ మనసు సిద్ధము చేసుకోరు. ఈ రోజు వాక్యం వినటానికి ఎవరు సిద్ధపడరండి. ఆయన మాటలు వినటానికి కూడా ఎవరు సిద్ధపడరు. కల్పనా కథలు అంటే లేకపోతే వ్యర్థమైన వాటికంటే వినటానికి ఆశపడతారు, కానీ ఇవి వినటానికి కూడా ఎవరు ఆశపడరు. అందుకే అన్నాడు, దేవుడు మనల్ని పిలవటానికి వచ్చాడు. దేనికి పిలవటం? తన రాజ్యమునకును మహిమనుకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్నాలని మేము మీలో ప్రతి వాడిని హెచ్చరించు ధైర్యపరచు ఎప్పుడు నిజమైన క్రిస్మస్ తెలుసా? ఆ పిలుపుకు మనము లోబడినప్పుడు. ఆయన పిలుపుకు మనం ఎప్పుడైతే తెగి బ్రతుకుతామో అప్పుడు మనము నిజమైన క్రిస్మస్ అనేది. ఈ క్రీస్తు లేని క్రిస్మస్ నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు గడిపినా అది వ్యర్థమే. అది వ్యర్థమే. అది ఈరోజు బాధపడుతాను చెప్తున్నాడు, చేసి రక్షణ పొందని. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చాడు ఒకసారి ఆల్రెడీ, నీకు రక్షణ ఇచ్చాడు. ఆ విలువైంది పొందుకోకుండా పై దానికోసం ఎందుకు వెతుకులాడుతున్నావు? ఆ విలువైంది కనుక నువ్వు పొందుకున్నట్లయితే దేవునిలో గలమైన క్రిస్మస్ అనేది నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి క్రీస్తు లేని క్రిస్మస్ కన్నా క్రీస్తు కలిగిన క్రిస్మస్ చాలా గొప్పది. ఆ క్రిస్మస్ మనం అందరం చేసుకుందాం.